మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని సరిపోల్చండి అంటున్నాడు. ఇక్కడ గ్రహాలు క్యారెక్టరిస్టిక్స్, గ్రహాలు వాటికి సంబంధించిన లక్షణాలు. మార్స్ అంగారకుడు, జూపిటర్ బృహస్పతి, యురేనస్ శని గ్రహం, వాటి యొక్క లక్షణాలు. లార్జెస్ట్ ప్లానెట్, బ్లూ గ్రీన్ ప్లానెట్, సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్, రెడ్ ప్లానెట్. ఇవి వాటి యొక్క లక్షణాలు. రెడ్ ప్లానెట్ అని వేటిని అంటారండి? అంగారక గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అంటారు. అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తారు. ఇది అరుణ గ్రహం అని చెప్పి పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ బృహస్పతి. బృహస్పతి ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్. బృహస్పతి ఆర్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. నెక్స్ట్ యురేనస్. యురేనస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద బ్లూ గ్రీన్ ప్లానెట్. యురేనస్ని బ్లూ గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఇక సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ శని. ఈ విధంగా మనకు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఏది రైట్ ఆన్సర్ అండి? A4. A4 ఎక్కడ ఉందండి? A4 ఉంది. కాబట్టి 2 కానీ 4 కానీ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ జూపిటర్. జూపిటర్ ఇస్ ద లార్జెస్ట్ ప్లానెట్ అంటే B1. B1 ఎక్కడ ఉందండి? ఇది B1 ఇక్కడ ఉంది, B1 ఇక్కడ ఉంది, అదేవిధంగా ఇది కాదు. సో కాబట్టి మనకి 3 ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకని ఇక్కడ B3 ఉంది కాబట్టి ఇది కూడా ఉంది. సో B2. సి యురేనస్. యురేనస్ అనేది బ్లూ గ్రీన్ ప్లానెట్. ఎందుకు యురేనస్? వై యురేనస్ ఈజ్ కాల్డ్ బ్లూ గ్రీన్ ప్లానెట్? యురేనస్లో ఉన్నటువంటి వాతావరణం వలన సూర్యరశ్మి ప్రసరిస్తున్నప్పుడు ఆ యొక్క వాతావరణ ప్రభావం వలన యురేనస్ గ్రహం బ్లూ గ్రీన్ కలర్లో కనిపించడం వలన యురేనస్ని బ్లూ గ్రీన్ ప్లానెట్ అంటారు. సో కాబట్టి యురేనస్గా పేరు వచ్చింది. సాటర్న్ సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్. ఆఫ్టర్ జూపిటర్, సాటర్న్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. దట్స్ వై హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ 3 ఆప్షన్ అనేది ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 132 క్వశ్చన్. ఓజోన్ హోల్స్ ఆర్ మోర్ ప్రొనౌన్స్డ్ ఎట్ ద, అంటే ఓజోన్ వాయువుకి రంధ్రాలు ఎక్కడ కనిపిస్తాయని. ఓజోన్ వాయువు ఎక్కడ ఎక్కువగా క్షీణించింది లేదా రంధ్రాలు ఎక్కువగా ఏర్పడినాయి అని అడుగుతున్నాడు. 1 నార్త్ పోల్, ఉత్తర ధ్రువం, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ, సౌత్ పోల్ దక్షిణ ధ్రువం, అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ. సో ఎక్కడండి ఓజోన్ వాయువుకి ఎక్కువ డ్యామేజ్ అయింది ఎక్కడయ్యా అంటే మనకి దక్షిణ ధ్రువం వద్ద. సో సౌత్ పోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓజోన్ లేయర్ డిస్టర్బ్డ్ ఆర్ అదర్వైజ్ ద హోల్స్ ఆర్ డెవలప్డ్ నియర్ ద సౌత్ పోల్ ఓన్లీ. సో దట్స్ వై హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సౌత్ పోల్ లేదా దక్షిణ ధ్రువం. ఇక్కడ 3వ ఆప్షన్ని దీనికి రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. 133 ప్రశ్న, 133వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్లో ఏది నిజం అడుగుతున్నాడు. ఏ టార్నడోస్ అండ్ హరికేన్స్ ఆర్ బోత్ రొటేటింగ్ స్టార్మ్స్ దట్ కెన్ కాజ్ మాస్ డిస్ట్రక్షన్. అంటే టార్నడోలు మరియు హరికేన్లు 2 భ్రమణ తుఫాన్లు, ఇవి భారీ విధ్వంసకాన్ని కలిగిస్తాయి. రైట్. ఎస్, టార్నడోలు మరియు హరికేన్లు అనేటువంటి తుఫానులు అధిక నష్టాన్ని కలిగించేటటువంటి భయంకరమైనటువంటి తుఫాన్లు. రైట్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ 2 బి టార్నడోస్ ఆర్ ఫార్మ్డ్ ఓవర్ ల్యాండ్ వైల్ హరికేన్స్ ఆర్ ఫార్మ్డ్ ఓవర్ వాటర్. అంటే టార్నడోలు భూభాగాల మీద ఏర్పడితే సాధారణంగా హరికేన్స్ అనేవి సముద్రాల మీద ఏర్పడతాయి. అంటే టార్నడోలు భూభాగం మీద ఏర్పడితే అదే హరికేన్లు నీటిపైన ఏర్పడతాయి అని అడుగుతున్నాడు. రైట్, ఇవి కూడా కరెక్టే. అంటే టార్నడోలు ఇవి సాధారణంగా టార్నడోలు ఎక్కడ ఏర్పడతాయండి? నార్త్ అమెరికాలో. నార్త్ అమెరికా ఈజ్ ఫేమస్ ఫర్ టార్నడోస్. సో నార్త్ అమెరికాలో ఈ టార్నడోస్ ఏర్పడితే సాధారణంగా భూభాగం మీద ఏర్పడతాయి. హరికేన్స్ అనేవి జలభాగం మీద, అది నీటి మీద లేదా సముద్రాల మీద ఏర్పడతాయి. కాబట్టి 2వ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ 3 టార్నడోస్ ఆర్ ఫార్మ్డ్ ఓవర్ వైడర్ ఏరియా దాన్ ద హరికేన్స్. ఇది స్టేట్మెంట్ ఆలోచించదగ్గ స్టేట్మెంట్. ఏంటండి, మనకి హరికేన్ల కంటే విశాలమైనటువంటి ప్రాంతాల్లో టార్నడోలు ఏర్పడతాయి అంటున్నాడు. నో, ఇట్ ఈజ్ రాంగ్. ఎందుకని? టార్నడోలు నియమిత అంటే ఎక్కువ వాటి యొక్క పరిధి కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ హరికేన్స్ యొక్క పరిధి చాలా ఎక్కువగా విశాలంగా ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమి తెలుస్తుందండి? ఏ అండ్ బి ఆర్ రైట్ బట్ సి స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు ఆపోజిట్గా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ చూడండి. ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ కాదు, ఓన్లీ వన్ ఏ కాదు, బి కూడా ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఏ మరియు బి అనేవి నిజం కాబట్టి ఇది రైట్. ఇక బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ సి ఆర్ నో. ఇక్కడ బి అండ్ సి ఇది కూడా కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, 134th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్.
క్రింది వాటిని సరిపోల్చండి అన్నాడు. ఇక్కడ అగ్నిపర్వతం, అది విస్తరించినటువంటి దేశం. హెక్లా, కిలిమంజారో, మౌనలోవా, క్రాకటోవా. మరి ఏ దేశాలను చూడండి. హవాయిన్ ఐలాండ్స్, ఐస్లాండ్, ఇండోనేషియా, టాంజానియా. ఇక్కడ కిలిమంజారో అనేది మనకి బాగా పరిచయం ఉన్నటువంటి అగ్నిపర్వతం. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలోకి ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఈ కిలిమంజారో. ఇది టాంజానియా దేశంలో ఉంది, ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఉంది. ఇక మౌనలోవా అనేటువంటి అగ్నిపర్వతం హవాయి దీవుల్లో ఉంది. ఇక క్రాకటోవా అనే అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది. ఇక హెక్లా అనేటువంటి అగ్నిపర్వతం ఐస్లాండ్లో ఉంది. ఇది అగ్నిపర్వతం పేర్లు, అవి విస్తరించినటువంటి దేశాలు. అయితే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ ఉంది. హెక్లా అనేది ఐస్లాండ్, అంటే ఏ వచ్చేసి 2లో ఉంది. ఏ 2 అంటే మనకి 2 కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉంది, 1 కానీ 4 కానీ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ కిలిమంజారో 4, టాంజానియా. సో బి వచ్చేసి 4, B4 ఉంది. సో ఇక్కడ B4, ఆ తర్వాత సి మౌనలోవా 1, అదేవిధంగా D3 క్రాకటోవా ఇండోనేషియా. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ 135th క్వశ్చన్. ది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్, ITCZ అంటారు. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్, అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతము అంటారు, లేదా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ ఈజ్ ఏ లో ప్రెజర్ జోన్ లొకేటెడ్ ఎట్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ ITCZ అనేటువంటి అల్పపీడన మండలం ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. ITCZ ఎక్కడ ఉంటుందండి? 1 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈక్వేటర్, పోల్స్. ఎక్కడుందండి? ఈ ITCZ అనేది సాధారణంగా లొకేటెడ్ ఎట్ ఈక్వేటర్. మనకి భూమధ్య రేఖా ప్రాంతం ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీ నార్త్, 23.5 సౌత్ నుంచి ఈ యొక్క ట్రేడ్ విండ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. వేర్ ట్రేడ్ విండ్స్ మీట్స్, దట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ITCZ, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్. ఈ 2 ట్రాపికల్ విండ్స్ కన్వర్జ్ అయ్యేది నియర్ ఈక్వేటర్ ఓన్లీ. సో దట్స్ వై ద రైట్ ఆన్సర్ ఈస్ ఈక్వేటర్. థర్డ్ వన్ ఈస్ రైట్ ఆప్షన్. 136th క్వశ్చన్. 136. ద లోయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ ఏ డే. ద లోయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ ఏ డే. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక రోజులో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రత, ఒక రోజులో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రత ఈ క్రింది ఏ సమయాల్లో ఉంటుంది అంటున్నాడు. బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందు ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. 2 PM, మధ్యాహ్నం 2 గంటల సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రత. నెక్స్ట్ 3, 12 గంటల మిడ్ నైట్ 12 hours మిడ్ నైట్, అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో. నెక్స్ట్ 4th వన్, ఆఫ్టర్ ద సన్సెట్, సూర్యాస్తమయం తర్వాత. సో సాధారణంగా ఏ రోజులో ఒక రోజు యొక్క అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుందంటే మనకి సూర్యోదయానికి ముందు, బిఫోర్ సన్ రైజ్. బిఫోర్ సన్ రైజ్ జనరల్లీ మనకి 4 to 5 o'clock ఎర్లీ మార్నింగ్, 4 to 5 o'clock ఎర్లీ మార్నింగ్ generally recorded the lowest temperature of the day. The same way, the highest temperature of the day recorded during the 3 to 4 PM of the same day. 3 to 4 PM of the same day recorded the highest temperature of the particular day. At the same time, before sunset or otherwise 4 to 5 o'clock AM generally recorded the lowest temperature of the day only. So that's why here the right answer is before the sunrise is the right answer. Next, 137th question. Air pollution occurs mainly in which among the following? అంటే వాయు కాలుష్యం ప్రధానంగా క్రింది వాటిలో ఎక్కడ సంభవిస్తుంది? వాయు కాలుష్యం ప్రధానంగా క్రింది వాటిలో ఎక్కడ సంభవిస్తుంది అని అడుగుతున్నాడు. స్ట్రాటోస్పియర్, ఎక్సోస్పియర్, ట్రోపోస్పియర్, మెసోస్పియర్. సాధారణంగా వాతావరణ కాలుష్యం లేదా పర్యావరణ కాలుష్యం అనేది సాధారణంగా మనకి భూ ఉపరితలం నుంచి ఉన్నటువంటి మొదటి పొరలోనే ఉంటుంది. ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రోపోస్పియర్. సో ట్రోపోస్పియర్లోనే మనకి ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి స్ట్రాటోస్పియర్ కాదు, ఎక్సోస్పియర్ కాదు, మెసోస్పియర్ కాదు. థర్డ్ వన్, ట్రోపోస్పియర్లో జనరల్గా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది హైగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 138th ప్రశ్న, 138వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎవిడెన్సెస్ సపోర్ట్ ద బిగ్ బ్యాంగ్ థియరీ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్? సో ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ గురించి చెప్పేటటువంటి సిద్ధాంతాల్లో బిగ్ బ్యాంగ్ ఈజ్ ద మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థియరీ.
సో ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ ఓన్లీ. అయితే విశ్వం యొక్క ఆవిర్భావంపై బిగ్ బ్యాంగ్ థియరీకి ఈ కింది సాక్ష్యాధారాలు మద్దతు ఇస్తున్నాయి అని అంటున్నాడు. ఏంటంటే ఆ సాక్ష్యాధారాలు: ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వం యొక్క విస్తరణ; రొటేషన్ ఆఫ్ ప్లానెట్స్, గ్రహాల యొక్క భ్రమణం; ఎక్స్ప్లోజన్ ఆఫ్ స్టార్స్ ఈవెన్ టుడే, నేటికి నక్షత్రాలు విస్ఫోటనం చెందటం; అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ స్టడీ స్టేట్ బై ద యూనివర్స్, విశ్వం ద్వారా స్థిరమైన స్థితిని నిర్వహించటం. వీటిల్లో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ, లెమిత్రీ రూపొందించినటువంటి లేదా రెమిత్రీ ప్రతిపాదించినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందయ్యా అంటే విశ్వం యొక్క విస్తరణ గురించి చెప్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రహాల గురించి కాదు, అదేవిధంగా నేటికి నక్షత్రాల విస్ఫోటం గురించి కాదు, అదేవిధంగా విశ్వం ద్వారా స్థిరమైనటువంటి స్థితిని నిర్వహించడం కూడా కాదు. సో ఇట్ ఎక్స్ప్లెయిన్, బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్. విశ్వం యొక్క విస్తరణ గురించి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ 139th ప్రశ్న, 139వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్స్ వాజ్ నాట్ పార్ట్ గోండ్వానా ల్యాండ్? అంటే ఈ క్రింది ఏ ప్రాంతం గోండ్వానా భూమిలో భాగం కాదు? ఈ క్రింది ఖండాలలో ఏది గోండ్వానా భూమిలో భాగం కాదు అంటారు. 1 ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండం; 2 ఆఫ్రికా; 3 యూరోప్; 4 సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండం. సో వీటిల్లో ఏది గోండ్వానా భూమిలో భాగం కాదు అంటున్నాడు. గోండ్వానా భూమి ఏంటండి? ద బిగ్గెస్ట్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ద హ్యూజ్ కాంటినెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాంజియా. The entire continent, the single landmass or single continent before formation of the present day continents, the continent is called, the land is called Pangaea. After that, that Pangaea subdivided into 2 parts based on the Tethys Sea. So Tethys depression was formed, or Tethys depression was developed in the interior part of the Pangaea continent. After that, it causes the Pangaea continent split into 2 land masses. The northern part is called Angara land or otherwise Eurasia. The southern part of Tethys Sea is called the Gondwana land. This is the first division of the Pangaea continent. After that, this Gondwana again split into South America, Africa, Antarctica, Australia and our south peninsula of India, and Indian subcontinent. So these are the parts of Gondwana. These are means South America. Yes, South America is there. Next, Africa is there. Next, subcontinent, Indian subcontinent is there. So these are the 3 sub parts of the Gondwana land. Except Europe, the remaining 3 are part of Gondwana. But Europe continent is the part of the Eurasia or otherwise Angara land. So కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి? పాంజియా ఖండం టెథిస్ ఆఘాతం వల్ల 2 భాగాలుగా విడిపోతే ఉత్తరంగా ఉన్నటువంటి భాగాన్ని అంగారా ల్యాండ్ అన్నాం, దక్షిణంగా ఉన్న భాగాన్ని గోండ్వానా అన్నాం. ఈ గోండ్వానా మళ్ళీ ఫర్దర్ డివిజన్ జరిగింది. వాటిల్లో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, అదేవిధంగా మన దక్షిణ భారత ద్వీపకల్పం, ఇవన్నీ కూడా గోండ్వానాలో భాగాలు. కాబట్టి ఈ 3 గోండ్వానాల భాగాలు ఈ యొక్క యూరోప్ అనేది కాదు. కాబట్టి యూరోప్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాట్ అంటున్నాడు, నాట్ పార్ట్ ఆఫ్ అన్నాడు. కాబట్టి యూరోప్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని సరిపోల్చండి. లిస్ట్ 1, లిస్ట్ 2 అన్నాడు. ఇక్కడ ఐసోహెల్, ఐసోహైట్, ఐసోనెఫ్, ఐసోనిఫ్, ఇట్లో అర్థాలు ఏంటో చూడండి. మీనింగ్స్: ఈక్వల్ రెయిన్ఫాల్, సమాన వర్షపాతం; ఈక్వల్ స్నోఫాల్, సమాన హిమపాతం; ఈక్వల్ సన్షైన్, సమానమైనటువంటి సూర్యరశ్మి; ఈక్వల్ క్లౌడ్ కవర్, సమానమైనటువంటి మేఘావృతమైనటువంటి స్థితి. మరి ఇక్కడ ఆప్షన్ ఏంటండి? ఐసోహెల్ అంటే ఏంటండి? ఐసోహెల్ మీన్స్ సన్షైన్, సూర్యరశ్మి, సమానమైనటువంటి సూర్యరశ్మి, అంటే ఏ వచ్చేసి 3. ఐసోహైట్, ఇక్కడ ఐసోహైట్ అంటే ఇది ఈక్వల్ రెయిన్ఫాల్. ఐసోనెఫ్ అంటే ఈక్వల్ క్లౌడ్ కవర్. ఐసోనిఫ్ అంటే ఈక్వల్ స్నోఫాల్. ఇది ఆప్షన్. అంటే ఐసోహెల్ అంటే ఏంటంటే ఈక్వల్ సన్షైన్, ఏ వచ్చేసి 3,
A3 ఎక్కడ ఉందండి? ఇక్కడ రైట్ ఒక్కటే ఉంది కాబట్టి మనం ఈజీగా అనుకోవచ్చు A3. నెక్స్ట్ B1 అంటే ఏంటండి? ఐసో హైట్స్ అంటే సమాన వర్షపాతం, ఐసో నెఫ్ అంటే ఈక్వల్ క్లౌడ్ సమానమైనటువంటి మేఘావృతమైన స్థితి, ఐసో నిఫ్ అంటే ఈక్వల్ స్నోఫాల్ హిమపాతం సమానమైనటువంటి హిమపాతం. సో డి వచ్చేసి 2 ఉంది. రైట్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 141 క్వశ్చన్. 141 till moraines, boulder clay are depositional landforms due to. till moraines, బౌల్డర్ క్లే వంటి నిక్షేపణ భూస్వరూపాలు వేటి కారణంగా ఏర్పడతాయి? 1 గ్లేషియల్ యాక్టివిటీ, హిమని నదాల కార్యకలాపాలు. 2 సర్ఫేస్ వాటర్ యాక్టివిటీ, ఉపరితల నీటి కార్యకలాపాలు. అండర్ గ్రౌండ్ వాటర్ యాక్టివిటీ, భూగర్భ జల కార్యకలాపాలు. విండ్ యాక్టివిటీ, గాలి కార్యకలాపాలు. అంటే టిల్, మొరైన్స్ మరియు బౌల్డర్ క్లే వంటి భూస్వరూపాలు ఈ క్రింది ఏటి వలన ఏర్పడతాయి అంటే గ్లేషియల్ హిమనీ నదాల కార్యకలాపాల వల్ల ఏర్పడతాయి. బేసికల్లీ టిల్లు, మొరైన్, బౌల్డర్ క్లే ఆర్ ద డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ గ్లేషియర్ ల్యాండ్ ఫార్మ్స్. అంటే హిమనీ నదాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నప్పుడు వాటి ద్వారా క్రమక్షయం చెందినటువంటి పదార్థాలు నిక్షేపణ జరిగి ఏర్పడినటువంటి భూస్వరూపాలనే టిల్లు, మొరైను, బౌల్డర్ క్లేలు అంటారు. సో కాబట్టి హియర్ రైట్ ఆన్సర్ ఈస్ గ్లేషియల్ యాక్టివిటీ. డ్యూ టు ద గ్లేషియల్ యాక్టివిటీ ద టిల్, మొరైన్ అండ్ బౌల్డర్ క్లే depositional landforms are developed. Next 142 question. In which region sinkholes are generally formed? In which region sinkholes? మనం పాట్ హోల్స్ ఉన్నాం, ఇక్కడ సింక్ హోల్స్ అడుగుతున్నాడు. సింక్ హోల్స్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్. ఏ ప్రాంతాల్లో సింక్ హోల్స్ సాధారణంగా ఏర్పడతాయి? సింక్ హోల్స్ శాండ్ స్టోన్ టోపోగ్రఫీ అంటే ఇసుక రాయి స్థలాకృతిలో, పోలార్ రీజన్ ధ్రువ ప్రాంతాలలో, లైమ్ స్టోన్ టోపోగ్రఫీ సున్నపరాతి స్థలాకృతి ప్రాంతాలలో, డిజర్ట్స్ ఎడారులలో. సో ఈ క్రింది ఏ ప్రాంతాలలో సింక్ హోల్స్ అనేవి ఏర్పడతాయి? సింక్ హోల్స్ ఎక్కడ ఏర్పడతాయండి? సింక్ హోల్స్ అనేవి మనకి సున్నపరాతి స్థలాకృతుల్లో ఏర్పడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సింక్ హోల్స్. అదే పాట్ హోల్స్ అన్నాం అనుకోండి, ఇవి ఎక్కడ ఏర్పడతాయండి? నదీ గర్భంలో ఏర్పడతాయి. కానీ సింక్ హోల్స్ మనకి ఈ యొక్క సున్నపరాళ్ళు ఉన్నటువంటి సున్నపరాయి స్థలాకృతి ఉన్న ప్రాంతాలలో సింక్ హోల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ లైమ్ స్టోన్ రీజియన్. ఓకే, నెక్స్ట్ 143 క్వశ్చన్. 143 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యాస్ క్లైమేట్ కండిషన్స్ విత్ డ్రై సమ్మర్స్ అండ్ వెట్ వింటర్స్? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సందర్భాల్లో అడిగారు కూడా ఈ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యాస్ క్లైమేట్ కండిషన్స్ డ్రై సమ్మర్స్ అండ్ వెట్ వింటర్స్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది ఏ ప్రదేశంలో పొడి వేసవి కాలము మరియు తడి శీతాకాలంతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి అడుగుతున్నాడు. ఇది పెక్యులర్గా ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ కండిషన్కి ఉంది. అంటే వేసవి కాలం పొడిగా ఉండాలి, శీతాకాలంలో వర్షాలు పడుతూ ఉండాలి. ఇది కారణమాట. అంటే శీతాకాలంలో వర్షాలు పడి వేసవి కాలం అనేది పొడిగా ఉంటాం. అంటే సాధారణంగా శీతోష్ణ పరిస్థితుల్లో మనకి ఎండలు ఎంత ఎక్కువగా ఉంటే వర్షాలు అంత ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వాతావరణ స్థితులు ఏంటంటే వేసవికాలం పొడిగా ఉంటుంది, వర్షాలు ఉండవు. శీతాకాలం మనకి తడిగా అంటే వర్షాలు పడే అవకాశం ఉంది. ఏంటది అని అడుగుతున్నాడు. ట్రాపికల్ రీజన్ ఉష్ణమండల ప్రాంతం, చైనా రీజియన్ చైనా రీతి ప్రాంతం, మెడిటరేనియన్ రీజన్ మధ్యధరా ప్రాంతం, టెంపరేట్ రీజన్ సమశీతోష్ణ ప్రాంతం. ఏ ప్రాంతంలో వేసవికాలం పొడిగా ఉండి శీతాకాలం తడిగా ఉంటుంది అంటే మెడిటరేనియన్ రీజన్స్. ద యూనిక్ ఫీచర్ ఆఫ్ మెడిటరేనియన్ రీజన్ ఈస్ డ్రై సమ్మర్స్ అండ్ వెట్ వింటర్స్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ 3. 144th ప్రశ్న. 144th క్వశ్చన్. ఎల్ నినో, ఏ పీరియాడిక్ వార్మింగ్ ఓషన్ సర్ఫేస్ వాటర్ అక్కర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్? అంటే ఎల్ నినో అనేటువంటి సముద్ర ఉపరితల నీటి యొక్క కాలానుగుణ వేడెక్కటం అనేది క్రింది ఏ ప్రాంతంలో సంభవిస్తుంది? ఎల్ నినో ఈజ్ ఏ వరల్డ్ క్లైమేటిక్ ఫినామినా. అంటే దీనికి ఎల్ నినో అంటే యాక్చువల్గా ఏంటంటే బాలయేసు, చైల్డ్ క్రీస్ట్ అంటాం. ఇది ఒక వాతావరణ దృగ్విషయం. ఇది క్రమం తప్పకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ సముద్ర జలాలలో ఈ యొక్క సముద్ర జలాలు అనేవి విపరీతంగా వేడెక్కటం అనేది జరుగుతుంది. అలా వేడెక్కినప్పుడు వాతావరణ పీడనాల్లో మార్పు వచ్చేసి
సక్రమంగా రావాల్సినటువంటి గాలులు రాకుండా మిగిలినటువంటి సాధారణ సంవత్సరాల కంటే వ్యతిరేక దిశలో వాతావరణ అలజడులు అనేవి ఏర్పడుతుంది. ఆ దృగ్విషయాన్నే మనం ఎల్నినో అంటాం. అయితే ఈ ఎల్నినో అనేది ఎక్కడ ఏ సముద్ర జలాల్లో ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. 1 గల్ఫ్ ఆఫ్ మెక్సికో, 2 నార్త్ పసిఫిక్ ఉత్తర పసిఫిక్ సముద్ర జలాల్లో, ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్ర జలాల్లో, అదేవిధంగా ట్రాపికల్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ ఉష్ణమండల తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాలలో. సో కాబట్టి వీటిల్లో ఎల్నినో అనేది ఎక్కడ ఏర్పడుతుందయ్యా అంటే మనకి ఉష్ణమండల తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో, అంటే దక్షిణ పసిఫిక్ జలాలలో, పర్టికులర్గా ట్రాపికల్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్లో, పెరు తీరంలో ఇవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి పెరు తీరంలో ఉంది కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 4. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 145th క్వశ్చన్. 145th. అరేంజ్ ద బిలో కాంటినెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఏరియాస్. అంటే దిగువ ఖండాలను వాటి ప్రాంతాలలో అవరోహణ క్రమంలో, అంటే వాటి సైజును బట్టి అవరోహణ క్రమంలో క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి అవరోహణ క్రమంలో రాయండి. అసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. అసెండింగ్ ఆర్డర్. ఆఫ్రికా, అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏసీబీడి, సిఏడిబి, సిబిఏడి, డిబిఏసి. అసెండింగ్ ఆర్డర్ ఏంటండి? ఫస్ట్ ఖండం ఏంటండి? ఫస్ట్ మనకి వీటిల్లో అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్లో ఈ ఖండాల్లో చిన్నది ఏదండి? ఆస్ట్రేలియా. డి అనేది చిన్నది. మరి ఆస్ట్రేలియా తర్వాత వీటిలో చిన్న ఖండం ఏంటండి? అమెరికా. అమెరికా ఉత్తర అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికా, ఏదైనా కానీ అమెరికా ఖండం అనేది వీటి కింద తీసుకుంటే అంటే డి తర్వాత బి వస్తుంది. ఆ తర్వాత ఏంటండి? ఆఫ్రికా ఏ. ఆ తర్వాత ఏంటండి? ఆసియా సి. ఎందుకని? ఆసియా అనేది పెద్దది, మనందరికీ తెలుసు. ఇది అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి చిన్నది ఆస్ట్రేలియా, పెద్దది ఆసియా. కాబట్టి డిబిఏసి ఎక్కడ ఉందండి? డిబిఏసి. డిబిఏసి కాదు, ఇది కాదు. సో డిబిఏసి 4 అనేది 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఖండాలు దాని యొక్క ఆకారం గురించి, అంటే వాటి యొక్క పరిమాణం గురించి తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ 146th క్వశ్చన్. 146th క్వశ్చన్. సర్ఫేస్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఏ ఫినామినా రిలేటెడ్ టు. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. సో సాధారణంగా మనకి నార్మల్ ల్యాప్స్ రేట్ ఉంటుంది. వాట్ ఈజ్ నార్మల్ ల్యాప్స్ రేట్? నార్మల్ ల్యాప్స్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ హైట్ ఇంక్రీజెస్ టెంపరేచర్ డిక్రీజెస్. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గటాన్ని నార్మల్ ల్యాప్స్ రేట్, సాధారణ క్షీణతా క్రమము అంటారు. దీనికి ఆపోజిట్గా ఉన్న స్థితినే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. సో ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత యొక్క విలోమం, దీనికి సంబంధించిన ఒక దృగ్విషయం అంటున్నాడు. చూడండి, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్. అంటే ఎత్తులో పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుదల. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది, ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటున్నాడు. కాదు. అదేవిధంగా డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ ఇంక్రీజింగ్ ఎలివేషన్. పెరుగుతున్న ఎత్తులో ఉష్ణోగ్రత తగ్గుతుంది, దీన్ని నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు. ఇది సాధారణ క్షీణతా క్రమం. అదేవిధంగా డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ డిక్రీజింగ్ ఎలివేషన్ అంటే తగ్గుతున్న ఎత్తుతో అంటే ఎత్తు తగ్గుతున్న కొద్దీ ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ విత్ డిక్రీజింగ్ ఎలివేషన్, తగ్గుతున్న ఎత్తులో అంటే ఎత్తు తగ్గుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఈ విధంగా ఉంది. మరి ఉష్ణోగ్రత విలోమం అంటే ఏంటయ్యా అంటే ఎత్తులో పెరుగుదలతో పాటు ఉష్ణోగ్రతలో కూడా పెరుగుదల ఉంటాయి. అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరిగితే దానిని ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. ఇక్కడ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నారు. సాధారణంగా మనకి ఎట్లా ఉంటుంది? ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది, దీన్ని నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు. కానీ వాడు ఇట్లా అడగలేదు. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఈ క్రింది వాటిలో ఏది అన్నాడు. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటండి? ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరగతాన్ని మనము ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. సో కాబట్టి హియర్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 147th క్వశ్చన్. 147. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని సరిపోల్చండి అంటున్నాడు. క్రింది వాటిని సరిపోల్చండి. రాక్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్, అంతర్గమ అగ్నిశిల. సెడిమెంటరీ రాక్స్, అవక్షేప అగ్నిశిల. ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్, బహిర్గత అగ్నిశిల. మెటమార్ఫిక్ రాక్, రూపాంతర శిల. సో ఈ విధంగా శిలలు ఇచ్చాడు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. బసాల్ట్, క్వాడ్జైట్, డోలరైట్, పీట్. వీటిలో మనకి బాగా తెలిసింది పీట్ అనేది. పీట్ అనేది ఏంటండి? పీట్ అనేది ఒక సెడిమెంటరీ రాక్. నెక్స్ట్ ఏమిటంటే అంతర్గమ అగ్నిశిల, ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్. ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్ ఎగ్జాంపుల్ ఏంటంటే డోలరైట్. నెక్స్ట్ బహిర్గత అగ్నిశిలకి ఎగ్జాంపుల్ ఏంటంటే
బసాల్ట్. నెక్స్ట్ రూపాంతర శిలకి ఏంటంటే క్వార్ట్జైట్. సో మనకి ఇక్కడ చూస్తే ఏ వచ్చేసి 3, A3. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకో. A3, ఆ తర్వాత B4, నెక్స్ట్ C1, నెక్స్ట్ D వచ్చేసి 2. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ 148th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. 1 లిస్ట్ 1, లిస్ట్ 2. హియర్ ఏ సిల్, బ్యాథోలిత్, డైక్, లాపోలిత్. ఇవన్నీ కూడా ఇంట్రూసివ్ ఇగ్నియస్ ఫార్మ్స్, అంటే అంతర్గమ అగ్నిశిలల యొక్క ఆకారాలను బట్టి ఈ విధంగా సిల్లు అంటే భూ అంతర్భాగంలో ఉన్నటువంటి శిలా స్వరూపాల యొక్క ఆకారాలను బట్టి సిల్లు, బ్యాథోలిత్తు, డైకు, లాపోలిత్తులు అంటాం. ఇక్కడ చూడబట్టి నేచర్ సాసర్ షేప్డ్, సాసర్ ఆకారంలో ఉన్నటువంటి అగ్నిశిల. ఏ వెరీ లార్జ్ మాస్ ఆఫ్ ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్, భూ అంతర్భాగంలో విశాలమైనటువంటి అంతర్గమ అగ్నిశిల. నెక్స్ట్ 3 వెన్ మాగ్మా కూల్స్ వెర్టికల్లీ కటింగ్ అక్రాస్ ద బెడ్డింగ్ ప్లేన్స్. నెక్స్ట్ 4th వన్ థిన్ షీట్ లైక్ ఇంట్రూజన్స్ ఆఫ్ మాగ్మాస్ ఇంజెక్టెడ్ ఇంటూ హారిజాంటల్ ప్లేసెస్. అంటే భూ అంతర్భాగంలో క్షితి సమాంతర ప్రదేశాల్లోకి చొప్పించిన అగ్నిశిల స్వరూపం. వీటిని సరిపోల్చండి అంటున్నాడు. ఇక్కడ మనకి డైక్ అంటే వెర్టికల్గా, ఎక్కడైతే వెర్టికల్గా ఉంటుందో భూ అంతర్భాగంలో శిలాద్రవం పైకి వచ్చే క్రమంలో వెర్టికల్గా కనుక ఏర్పడితే, భూస్వరూపంగా ఏర్పడితే దాన్ని డైక్ అంటారు. సో కాబట్టి సి అనేది 3. లాపోలిత్ అనేది సాసర ఆకారంలో ఉంటే లాపోలిత్ అంటాం. బ్యాథోలిత్ అంటే వెరీ లార్జ్ మాస్ అంటాం. ఇక సిల్ అంటే హారిజాంటల్గా ఉండేది అని అంటాం. సో కాబట్టి A4, B2, A4. కాబట్టి 2 అవసరం లేదు, 3 కానీ రాంగ్గా ఉంది. కాబట్టి A4 ఉంది. నెక్స్ట్ బ్యాథోలిత్ ద వెరీ లార్జ్ మాస్ ఆఫ్ ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్, కాబట్టి B2 ఉంది. ఇక్కడ B3 ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ B2 ఉంది. ఆ తర్వాత C3, సి అనేది డైకు వెన్ మాగ్మా వెర్టికల్లీ ఫార్మ్డ్, సో డైక్ అది. అదేవిధంగా నెక్స్ట్ లాపోలిత్ వచ్చేసి సాసర్ షేప్, కాబట్టి ఇది కూడా D1. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటే 4. 149th క్వశ్చన్, 149th మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని సరిపోల్చండి అంటున్నాడు. లిస్ట్ 1, లిస్ట్ 2. ఏంటండి ఇవి? ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల వర్షారణ్య అరణ్యాలు. టెంపరేట్ గ్రాస్ల్యాండ్, సమశీతోష్ణ మండల గడ్డి భూములు. ట్రాపికల్ గ్రాస్ల్యాండ్, ఉష్ణమండల గడ్డి భూములు. టెంపరేట్ ఫారెస్ట్, సమశీతోష్ణ అరణ్యాలు. ఇటేంటండి? లిస్ట్ 1 టైగా, సవన్నా, సెల్వాస్, పంపాస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గడ్డి భూములు, వివిధ రకాల గడ్డి భూములు. ఇప్పుడు ఉష్ణమండల అరణ్యాలు తీసుకుంటే వీటిని సెల్వాస్ అంటారు. సమశీతోష్ణ మండల గడ్డి భూమి తీసుకుంటే పంపాలు. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి సమశీతోష్ణ మండల గడ్డి భూములను. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను పంపాస్ అంటారు. ఉష్ణమండల గడ్డి భూములు ఆఫ్రికాలో సవన్నాస్ అంటారు. ఇక టెంపరేట్ ఫారెస్ట్, సమశీతోష్ణ మండల అరణ్యాలు టైగాలు. కోనిఫరస్ ఫారెస్ట్లు ఉంటారు, కోనిఫరస్ ఫారెస్ట్, సో వాటిని టైగా ఫారెస్ట్ అని కూడా అంటారు. సో ఇవి మనకి జత చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటండి? ఏ అనేది 3, A3 ఎక్కడుందండి? A3. కాబట్టి సెకండ్ అయ్యే అవకాశం లేదు, 4 అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ B టెంపరేట్ పంపాస్, కాబట్టి B వచ్చేసి 4 ఉంది. B4 ఇక్కడ B4 ఉంది, ఇక్కడ B4 ఉంది, కాబట్టి స్టిల్ 1 కానీ 3 కానీ ఉంది. నెక్స్ట్ C ట్రాపికల్ గ్రాస్ల్యాండ్ అంటే సవన్నా, అంటే C అనేది 2. C2 ఎక్కడుందండి? ఇదిగోండి C2, ఇక్కడ C2 ఉంది, ఇక్కడ C1 ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ఏ ఆప్షన్. సో సమశీతోష్ణ అంటే టైగాలు, వీటిని కోనిఫరస్ ఫారెస్ట్లు. సో ఈ విధంగా మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 158th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని సరిపోల్చండి అంటున్నాడు. లిస్ట్ 1, లిస్ట్ 2 మ్యాచ్ ద ఫాలోయింగ్. టొరంటో ప్లేసెస్, వ్యాంకోవర్, మాంట్రియల్, చికాగో. మొదటి 3 కెనడా ప్రాంతంలో, చికాగో అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు. ఇక ఫేమస్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార తయారీ పరిశ్రమ, టెక్స్టైల్, అదేవిధంగా లంబరింగ్, అదేవిధంగా షిప్ బిల్డింగ్. వీటిలో రైట్ ఆన్సర్ ఏంటి? మనకి చికాగో తీసుకున్నాం అనుకోండి. చికాగో ప్రపంచంలో
మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి చికాగో చాలా ఫేమస్. అక్కడి నుంచే ప్రపంచంలో మీట్ ఎక్కువగా ఇతర దేశాలకు డబ్బాలలో ప్యాక్ చేసి అమ్మబడుతూ ఉంటుంది ఈ చికాగో నుంచే. సో కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ డి అనేది 4గా మనం తీసుకోవచ్చు. డి అనేది 1. ఇక్కడ D1 తీసుకుంటే D1 ఉంది, D1 ఉంది, D1 ఉంది. కాబట్టి ఒక 3 ఆన్సర్ కాదు, మిగిలిన 1 కానీ 2 కానీ 4 కానీ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 1 తీసుకుంటే మనకి ఏముందండి? టొరంటో తీసుకుంటే టొరంటో ఈజ్ ఫేమస్ ఫర్ షిప్ బిల్డింగ్. అదేవిధంగా బి వ్యాంకోవర్ ఈజ్ ఫేమస్ ఫర్ లంబరింగ్. B3 లంబరింగ్ అంటే ఏంటండి? చెట్ల నరకటం, కలప పరిశ్రమ ఎక్కువగా ఉండేది లంబరింగ్ అనేది వ్యాంకోవర్లో ఇవ్వండి లంబరింగ్. నెక్స్ట్ మ్యాంట్రియల్ తీసుకుంటే ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీస్. సో మ్యాంట్రియల్ వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఈ విధంగా మనకి టొరంటో అంటే షిప్ బిల్డింగ్ అని, వ్యాంకోవర్ తీసుకుంటే లంబరింగ్కి, మ్యాంట్రియల్ తీసుకుంటే టెక్స్టైల్కి, చికాగో తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఉంది. కాబట్టి A4, B3, C2 అండ్ D వచ్చేసి 1. ఇది రైట్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.